జీవితంలో మన విశ్వాస ప్రయాణంలో మనము సంఘానికి అంటు కట్టబడి ఉండాలి. నేను రక్షించబడినటువంటి నా సంఘం గుంటూరులో ఒకటి ఉంది, దాని పేరేం చెప్పవస్తలేదు ఇప్పుడు మీకు. అక్కడ ఏసీ కాలేజీ లెక్చరర్స్ వస్తారు మాకు. మా తల్లి సంఘానికి ఆంధ్ర ఏసీ కాలేజ్ అంటే ఎయిర్ కండిషన్ కాలేజీ కాదు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ లెక్చరర్లు ఆ రోజుల్లో 40 ఏళ్ల క్రితం బజాజ్ చెత్తక్కలు వేసుకుని వచ్చేవాళ్ళు సంఘానికి. బజాజ్ చెత్తక్కలు వేసుకొని వచ్చి, అంటే వాళ్ళు మందిరానికి ఎట్లా అటాచ్మెంట్ అయ్యి ప్రార్థనాపూర్వకంగా క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించారో ఈ పాయింట్లో మీకు చెప్పాలి నేను. వచ్చేవాళ్ళు బజాజ్ చెత్తకులు ఆ రోజుల్లో, ఇప్పుడు చూద్దామన్న బజాజ్ చెత్తకులు లేవు. వాళ్ళు జాబు నుంచి బజాజ్ చెత్తక్ స్కూటర్ వేసుకొని 5 గంటలకు జాబ్ అయిపోయిన తర్వాత మా ఆత్మీయ తల్లి సంఘస్థులు ఏసీ కాలేజీ లెక్చరర్స్ ఇంటికి వెళ్ళరు, వచ్చి మందిరం దగ్గరికి వచ్చి మందిరం బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చి మా దైవజనుడిని కలుస్తారు. కలిసిన వెంటనే ఫస్ట్ ఏం అడుగుతారు అనుకుంటున్నారు మీరు చెప్పండి? ఆత్మీయ తండ్రిని కలిశారండి, సాయంత్రం 5 గంటలకి జాబ్ నుంచి ఇంటికి వెళ్లకుండా మందిరానికి వచ్చి బయట స్కూటర్ ఆపి కలుస్తారు ఆత్మీయ తండ్రిని. ఏమడుగుతారు తెలుసా? అయ్యగారు భోంచేశారా అని అడుగుతారు. బా, ఆ మాటకి కడుపు నిండిపోయిద్దండి మాకు సేవకులకి. అయ్యగారు ఇవాళ సేవ ఉందా? ఉందా నాన్న, వెళ్దాం పదండి. అప్పటికే మేము యవనస్తులం ఆ రోజుల్లో. అప్పటికే మేము మా అయ్యగారు ప్యాంట్ షర్ట్, పాస్టర్మ గారికి ఆడవాళ్ళు సేవ చేస్తారు, పాస్టర్ గారికి మగోళ్ళం మేము సేవ చేస్తాం. ఖద్దరు బట్టలు మా అయ్యగారి, ఖద్దరు బట్టలు, ఖద్దరు లాల్చి ఖద్దరు పంచ, అవి ఉతికి నేను గంజి పెట్టి ఇస్త్రీ చేసి, ఆ ఉతికి గంజి పెట్టి బులిగేసి ఇలా పడేస్తే అలా ఆరవయ్యి తీగ మీద లైన్లో ఆరేసేవాడిని నేను. అవి తీసుకొచ్చి కరెంటు పెట్టి నలగవయ్యి బొగ్గులు పెట్టి చేయాల చేసి 4 గంటలకల్లా ఆడబెట్టేవాడిని నేను. ఆడబెడితే మా అయ్యగారు వచ్చేసి 5 గంటలకల్లా అవి వేసుకొని సేవకి వెళ్ళిపోయేవాడు. మా లెక్చర్స్ వచ్చేవాళ్ళు కదా, ఆడబెట్టి మాట్లాడేవాళ్ళు కదా, అయ్యగారు ఇవాళ సేవ ఉందా? ఉంది అంటే స్కూటర్ అక్కడే పెట్టేసి సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ 12 అయ్యేది, భోజనం పెట్టరక్కడ, కూడు పెట్టరక్కడ. మళ్ళీ అయ్యగారు లెక్చరర్స్ వస్తే మేము తాపలా కాసుకొని జాగ్రత్త కూర్చొని మా అయ్యగారు వచ్చిన వెంటనే ప్లేట్లో అన్నం పెట్టి, కూరన్నం పెట్టి, పెరుగన్నం పెట్టిన తర్వాత అరటి పండు ప్లేట్ పక్కన పెడితే మాకు మొహం పగిలిద్ది. మాకు అరటి పండు ఒలిసి ప్లేట్లో పెట్టాలి. చిన్నవి కూడా నేర్చుకున్నాం మేము. అప్పుడు భోంచేస్తారు. లెక్చరర్స్ ఇంటికి వెళ్ళిపోతారు. మా లెక్చరర్లు అయ్యగారిని మందులు దించేసి ఇంటికి వెళ్ళిపోతే 1 గంట అవుతుంది. భార్యలు భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా వారు మా అయ్యగారితో సేవకి వెళ్ళాడు, అక్కడ భోజనం పెట్టరు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు అని భర్త కోసం వెయిటింగ్. భర్త రాగానే ఇద్దరు కలిసి కూర్చొని భోంచేస్తారు. అట్లా నేర్పించారు మా లెక్చరర్లు వాళ్ళ భార్యలకి. ఫస్ట్ తారీఖు జీతాలు వస్తాయి మా ఆత్మీయ తండ్రి సంఘంలో లెక్చరర్స్కి. జీతం తీసుకొని ఇంటికి వెళ్ళరు, జీతం తీసుకొని మందిరానికి వచ్చి 10వ భాగం మందిరంలో పడేసి మిగతా 90% తీసుకుని వెళ్ళి బీరువాలో దాచిపెట్టుకుంటారు. నాన్న వాళ్ళు ఇప్పుడు ఎలా అయ్యారు తెలుసా? బజాజ్ చెత్తకులు ఎడిపోయినో ఎవడో తెలియదండి అసలు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు, ఇన్నోవా కార్లు, డూప్లెస్ బిల్డింగ్లు, ఒక్కొక్కడికి అమెరికా, ఒక్కొక్కడికి ఆస్ట్రేలియా, ఒక్కొక్కడికి లండన్. The blessings will come upon you in the flowing way. నాన్న, చెల్లెమ్మ, తమ్ముడు ఇడ్చుండి నాన్న. You need to attach with the church. The prayer life lead like this. గుర్తుపెట్టుకో.